కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే పార్థసారథి చేపట్టిన ప్రజల కోసం మీ పార్థసారథి కార్యక్రమంలో ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. ఆదోని పట్టణంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే పార్థసారథిని బీజేపీ కార్యకర్త నాగేష్ నిలదీశారు. బీజేపీలో కష్టపడిన కార్యకర్తలను పట్టించుకోవటం లేదని ఆరోపించారు. కొత్తగా బీజేపీలో చేరిన వైసీపీ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పార్టీ కోసం కష్టపడిన నాయకులను కార్యకర్తలకు ప్రాధాన్యం కల్పించాలని కోరారు. మేము కూడా వద్దనడం లేదు సార్, పార్టీని తెచ్చుకోండి అని అంటున్నాం మేము కూడా. కానీ ఇక్కడ వ్యక్తులను కూడా చూడండి మమ్మల్ని అని అంటున్నాం మేము. నూతన వ్యక్తులను కూడా సమస్య ఏమిటంటే ఈరోజు మా ఏరియాకి ఎంఎం కాలనీకి పార్థసారథి గారు ఎమ్మెల్యే గారు ఇంటింటికి వచ్చి ప్రచార సారథిలో వచ్చారు. ఆయన ఇంటింటి సమస్యల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయని కనుగొనడానికి వచ్చారు. కానీ ఆ సమస్యల గురించి అంటే ముందు నుంచి మా సమస్యలు ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంది. ఏ సమస్య అంటే మేము ఆయనకి వివరించి చెప్పినాము. ఇంటి పట్టాల విషయంలో కానీ, తర్వాత వచ్చేసి కబ్జా విషయాల్లో కానీ, తర్వాత ఇంకో ఉద్యోగ విషయాల్లో కానీ అన్ని విషయాల్లో చెప్పినాము. మేమే సపోజ్ ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో లాస్ట్ రిజల్ట్ అప్పుడు నేను వైసీపీ కార్యకర్తలు నా మీద దాడి చేసి నన్ను ఈ విధంగా చేసినారు. చేసినా కూడా అది కేసు నడుస్తున్నా పోలీసు వాళ్ళతో కొంచెం నాకు కాల్స్ చేపించి రాజీ పడతావా లేదా అన్న మాదిరిగా నాకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఎంఎం కాలనీ నుంచి మాట్లాడుతున్న కస్తూరిని నాకు పింఛను సంవత్సరంన్నర మా ఆయన చచ్చిపోయి మేము ఎంతమందికి చెప్పినా కానీ ఎవరు పట్టించుకోవాలా. అతన్ని మేము గెలిపించిన మీద చేస్తాడని ముందు వచ్చిన వాళ్ళు కానీ ఇట్లా చేసిండ్రు. ఒకటి కానీ పని మాకు తీరలే. ఇక్కడ ఆదోన్లో అన్ని కబ్జాల్లోనే ఉండి మొత్తం ఆడవాళ్ళది లెట్టిండి ఇల్లు కట్టించినారు. ఆడొక ప్రాబ్లం, ఇది పార్క్ది ఒక ప్రాబ్లము అన్ని ఉండి. కానీ ఇప్పటి వరకు ఒకరు పట్టించుకోవాలి. ఈసారి ఏమో పట్టించుకుంటామని నేను బాగుండని పోతుండ అంతే. పార్థ సారు వచ్చిండు బాగుండము, వచ్చినందుకే దాన్ని వచ్చింది. మేము బాగున్నందుకే ఏదైనా వచ్చినావు, మేము ఓటు వేసినందుకే ఏదైనా వచ్చి మమ్మల్ని అడిగింది. మళ్ళీ మా పరిష్కారాలు ఎవరు తీరవాళ్ళ సార్? అతనే కదా తీరవాళ్ళ. నమస్కారం పెట్టిపోతే మా ఓటు తట్టించే కదా.